అదే చూసిన ఆవిరా పిల్లలు ఎంతగానో ఏడుస్తుర్రు. బస్సు లేట్ అయిందంట. మరి బస్సు లేక గిట్లా ఏడుస్తుర్రు పిల్లలు. విన్నావు? అలా రోజులు వినిపిస్తున్నాయా? తక్కువ బస్సులు పెట్టినావు, అందరు నడిపిస్తున్నావు. ఈ పిల్ల చూడు ఎట్లా ఏడుస్తున్నది. ఏమ్రా గవర్నమెంట్ ఆడపిల్లలు ఉసురు పోసుకుంటుంది ఏమ్రా? ఆ పిల్ల చూడు ఎట్లా ఏడుస్తున్నది. అరే రే ఊకో ఊకో, కొత్త బస్సు పంపిస్తాం. ఫ్రీ బస్ అని చెప్పి తప్పు చేస్తారు. ఏం చేస్తాం? ఇంకో ఆమె వచ్చింది. ఈమె ఎవరు? ఇక నువ్వు పక్కకో. ఏమైందా మీకు చెప్పు. నీకేమైందా? మంచిగా ఉన్నా? అది ఏం మాట్లాడుతున్నావురా భయ్? అందరు ఏడుస్తుంటే అందరూ కూర్చున్నాడు. బాగున్నదా మీ కథ? జర ఇంకోటి చూద్దామా? ఇక గిట్లున్నది కథ. ఏనా కథ? ఒక 500-600 చేసుకోండి. ఇప్పుడు 200 గిట్లా గది లేకుండా. మరి ఇప్పుడు ఆటోలకి ఎట్లయితే ఫ్రీ బస్ పెట్టిరో మీకు కూడా ఆటో వాళ్ళకి నెలకి 1000 రూపాయలు చొప్పున 12,000 సంవత్సరంకి ఇస్తా అంటున్నారు గవర్నమెంట్. దాని గురించి ఏమంటారు? నెలకు 1000 చేయాలండి. కావాలంటే మేమే ఇంకా ట్యాక్స్ కడదాం వాళ్ళకి, ఇంకా గవర్నమెంట్కి. కానీ ఆ ఫ్రీ బస్ ఏం తీసేస్తే బాగుంటుంది. కొంచెం ఆటోలు అందరూ రోడ్డు మీద పడుతుంది పాపం. ఒక పూట వెళ్తుంది, చిన్న చిన్న పిల్లలు ఇంటికాడ. ఒక పూట వెళ్తే వెళ్ళదు. సచ్చే పరిస్థితి వచ్చింది మాకు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇప్పుడు ఆయనతో తీసుకొచ్చి కొంపలు వేసినట్టు అయిపోయింది. ఓటు వేసినప్పుడు ఏమైందిరా మీకు? బాగానే చెప్తున్నావు సుధపూసలాక. పానపరా గిట్ట తిన్నావురా రే? దడ వరిగిందా? ఆకేసుకున్నావురా రే? మంచిగా బతుకుమని కేసీఆర్ తాత చెప్పినప్పుడు ఏమైందిరా నాయన? మంచిగా కొట్టలేదా అప్పుడు? తాత గుర్తుకు రాలే? ఎప్పుడే కానీ తాత ఎప్పుడు గుర్తుకొస్తా అంటే అన్నీ పోయినాక బిడ్డ చెప్పవా ఆటోడవా నీ మాటలు. నెలకు 1000 రూపాయలు ఇస్తే ఏం చేసుకోవాలా? రోజుకు 1000-1500 చేసుకునేటోళ్ళం. నెలకు 1000 రూపాయలు ఏం చేసుకోవాలమ్మా? మంచిగా చెప్పినావురా తమ్మి. బిడ్డ 65 ఏళ్ళ మనిషిని మాట్లాడుతున్నా, అడుగుతున్నా. రోజు 1500-2000 సంపాదించుకుంటావు అంటే నెలకు 60,000. గవర్నమెంటు జీతము నీ ఆత్ మీద అంటే నీ చేతి మీద నెలకు 60,000. గవర్నమెంట్ జాబ్ ఏమి నీకు ఉపయోగం అవుతుందిరా అని నువ్వు మంచిగానే చెప్తున్నావు. ఇక ఏం చెప్పాలన్నా మీ పరిస్థితి? కుక్కలు చింపి తీస్తారే ఏవో. దిగులు పడకరా బిడ్డ, నీకు మంచి రోజులు వస్తాయి. ఇంకా మా స్కీమ్ పెట్టి ఎన్ని రోజులు అయింది? అవాదని చెప్తున్నావు నిజం చెప్తున్నావు? మళ్ళీ చెప్పు. ఇంకా మీరు బస్సు ఫ్రీ అనేది వాళ్ళు వెళ్ళిపోతే ఇక మొగోళ్ళు కూడా బస్కి వెళ్ళిపోతారు. ఇక మేము ఏం చేసుకోవాలా? మేము బస్కి ఏం పోమురా బాబు. కార్లలో పోతాం, లేదంటే బైకుల్లో పోతాము. అవసరమైతే సైకిల్ మీద పోతాం. నీ ఆటో కూడా ఎక్కిండ్రా? ఆటో ఎక్కేటోళ్ళు లేడీస్. గది గీయాల లేదు. గీత గీ అన్నీ ఏం చెప్తున్నావు? ఇందాం ఈ చెప్పవా? నువ్వు చెప్పు. ఎంత ఇవ్వాలంటారు?
విషయం కాదు, కొంచెం ఫ్రీ బస్సులు వచ్చి లేకుండా ఉంటే మంచిదని, వేరేం లేదు. అయితే ఇప్పుడు ఫ్రీ బస్ పథకాన్ని తీసేసి ఆటో వాళ్ళకు కూడా తీసేస్తే పర్లేదు అంటారా? ఫ్రీ బస్సు పథకాన్ని తీసేసి ఆ. ఆటో వాళ్ళకు కూడా నెలకు 1000 రూపాయలు అయ్యా ఓకే, ఓకే. మేడం, ఇవి లేకుండా పర్లేదు మేడం. మరి ఫ్రీ బస్ ఉండదు. ఫ్రీ బస్సు ఉండకూడదు. కొత్త ప్రభుత్వం ఎలా ఉందండి? ఎట్లా మంచిగానే ఉన్నదా? కొత్త ఈ ప్రభుత్వం అంటే ఏడాది ఇంకా. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా మేడం, ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చెప్పగలుగుతాం. ఆయన చేసే ఇప్పుడు ఈ పథకాలన్నీ నెరవేరుస్తే మంచిగా ఉంటుంది. నమస్తే అన్న. నమస్తే అండి. ఎట్లా నడుస్తుంది అన్న గిరాకీ? బచ్చగాడు ఏం చెప్తాడు కానీ ఆయనకి జీవితం అనుభవం లేదు. ఏమంటారు అంటే నడుస్తలేదు అది చెప్తారు, అబద్ధాలు చెప్పకుండా రే నిజం చెప్పుర్రి. సౌండ్ ఎక్కడ? అయితే నిజం నువ్వు చెప్పవా, ఏం చెప్తావు? ఆటో వాళ్ళకు కూడా సంవత్సరంకి 12,000 అనేది ఇవ్వబోతున్నారు. సో దాని గురించి ఏమంటారు? 12,000 ఏం సరిపోతాయి మేడం? ఇంకా 12,000 అబ్బా 12,000 ఏం సరిపోతే ఒక్కరోజు కూలి కాదు అంటుండు. 12,000 ఓ కోటరు ఓ బీర్ రాయి ఓ బిర్యానీ తింటే అయిపోతాయి. 500 ఓ బీరు బిర్యానీకి పోతాయి. దమ్ముడోడు అక్కడ సంవత్సరం దాకా 12 రోజులు అంటే 12 రోజులు బతికి సంవత్సరం అంతా ఉపవాసం ఉండాలన్నారా? ఏం చెప్తురా మీరు? ఇదేం సోద్యమో ఏమో నాకు అర్థం కాదు. సరే ఇంకా కొంచెం ముందరకు అనేకులను ప్రశ్నిద్దాం, పోదాం ఇక. ఇంకా చాలా మందిని అడుగుదాం. కొత్త రేషన్ కార్డు అంట, అమరదేశన్ అంట, డ్రైవర్ల బస్సు, చాలా కథలే ఉన్నాయో. డిష్యూమ్ అంట. మేము ఎలా బతకాలి సార్ ఆటో డ్రైవర్లు ఆవేదన, ఈయన చూద్దాం. చెప్పవా నువ్వేం చెప్తావు? తెలుగు వెలుగు చెప్పు. సౌండ్ పెట్టకుండా సౌండ్ వస్తుంది ఆగురా. ఇక ఉచిత ప్రయాణాన్ని ఆ పథకాన్ని తీసి అంటూ కూడా ఆటో డ్రైవర్లంతా గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం చేస్తాం మేము, నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అంటూ చెప్పినప్పటికీ, చర్చలు జరిపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆటో డ్రైవర్లు నిరసన. 12,000 ఏం చేస్తావు అయ్యా? తెచ్చి బియ్యం కట్టు వస్తుంది, సంవత్సరం దాకా తింటావు, బాగున్నావు, మంచిగా అయినా మంచిగా ఉన్నదా? ఇంకేం ఛానల్ అడుగుదామా? ఒక్కరు సరిపోతలేరు, ఇంకేమున్నాయి మిగ్గీలని అడుగుదాం ఇక. చెప్పురా మీరు ఏం చెప్తారో. మహిళలకు ఫ్రీ బస్సు చెప్పురా. వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే మహిళలకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఆ. తెలంగాణలో ఎక్కడ తిరిగినా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అలా మేనిఫెస్టోలో ఆటోలో ఇచ్చిన హామీ ఎవరు ప్రకారం కాంగ్రెస్ నెరవేరుస్తున్నది. సో దీంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మా ఆటోలు ఎవరు ఎక్కట్లేదు. సో పూర్తిగా ఇది పొట్టగొట్టే ప్రయత్నం అంటూ ఇక చూస్తున్నాం. ఆటోలో అయితే ప్యాసింజర్ ఎవరు లేరు. ఇక పుట్ట కొడుతున్నామని ఈయన చెప్పుకుంటూ వచ్చిండు. ఇవన్నీ కలిపి కొటేషన్ కొట్టేస్తున్నా. ఏమన్నా అనుకోరి, ఇది న్యూస్ ఛానల్ ఆమె, ఇంకో డ్రైవర్ అన్న వచ్చిండు. ఈయన ఏం చెప్తాడో ఇందాం మరి. చెప్పానా? చేసిండు మంచిగా, ఆడవాళ్ళకి మంచిగా ఉంది కదా, మా ఆటో వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదా. ఇప్పుడు మొత్తం అందరూ బ్రతుకుతారు. మరి పట్టించుకుంటే ఎట్టనా? ఇన్ని రోజులు దోసుక తిన్నారుగా, బాగా బాచారు అని లోకము అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు. గరీబుల డ్రైవరు వాళ్ళకి ఏమొస్తుంది? పొద్దంతా కష్టపడితే ఒక కోటర్ సీసా, ఇంటికి పోయినాక ఇంత బుక్కెడు పువ్వా, ఏమున్నది? ఇంకో దానికోదాం మళ్ళీ ఇంకో అన్నీ ఏం చెప్తాడో. పోదాం, మీ అందరిని అడుగుదాం, మీ అందరినీ సాధించుకుందాం. వీడు అడబరేస్మెంట్కి వచ్చిండు. స్కిప్ చేద్దాం. చెప్పవా నువ్వేం చెప్తావు అయ్యా? జల్దీ కానీ చెప్పురా. ఎన్ని టికెట్లు బుక్ అయినాయి, ఎంత వరకు వచ్చినాయని అడుగుదాం. నమస్తే, ఏం పేరు సార్? ప్రభాకర్. ఇదేనా మీ బస్సు? ఓకే. మెట్పల్లి నుంచి హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్ నుంచి మెట్పల్లి. ఎంత సార్ ఛార్జ్ అక్కడి నుంచి మెట్పల్లి టు హైదరాబాద్? 350. సో ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఎంతమంది బస్సు ఎక్కారు?
స్టార్టింగ్ పాయింట్ మీద 70 మంది ఎక్కిండ్రు. 70 మంది ఎంతమంది ఆటో 49 మంది లేడీసే. అవును, మీరు ఎన్ని టికెట్లు కొట్టిరు అక్కడ? 11 13 కొట్టిన అంతే. ఏంటారా దాని తర్వాత 70 మంది ఎక్కితే అందరు 70 మందికి మొత్తము లేడీస్కే కొట్టిరండి టికెట్. ఇక మగపిల్లలు లేరు, వాళ్ళు ఆటోల్లో పోతారు ఇక పైసలు ఖర్చు పెట్టుకొని. విన్నారా? ఆటో డ్రైవర్ల కష్టాలు ఏమి చెప్పము. ఇక అంత రోడ్ల పడ్డారు పొందే ఏం చేస్తారు? ఏ ఆగురా శంకర్, నువ్వు ఆగురా, నువ్వు ఆగు చెప్తున్నాడు అన్న. అరే డ్రైవర్ అన్న చెప్తున్నాడా? నుంచి హైదరాబాద్ రావడానికి బస్సు 10,000 అవుతాయి సార్, దాదాపుగా 10,000 అయితే 9,600 నుంచి 10,000 దాకా అవుతుంది. ఇంకో దానికి ఇంకో వచ్చింది 9,000 కాబట్టి మీరు డీజిల్ ఖర్చు వచ్చింది. ఇక ఇంకో అన్న ఏం చెప్తాడు ఇందాం. నువ్వు అనుకోకియా చెప్పుండే మీరేం చెప్తారు? చెప్పండి మళ్ళీ ఏం అవుతుంది చెప్పురి చెప్పురి, ఒక్కొక్కరు మాట మాట కొట్లాడుతురే. ఇక చూసినా డ్రైవర్ను కూడా అనే పరిస్థితికి వచ్చింది. బస్సులు లేక ఈడ పరిస్థితి ఇట్టున్న తను 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 లేడీస్ బుట్కాలు తన్నులు తినే పరిస్థితి వచ్చింది రా మనకు. ఏం చేద్దాము డ్రైవర్ అన్న, నీ బాధ చూస్తుంటే నాకు జాలేస్తుంది రా కన్నా. నేను చాలా పెద్ద మనిషిని, ఇస్రో సైంటిస్టును. ఒక పెద్ద మనిషిని మాట్లాడేటప్పుడు ఒక స్త్రీ డ్రైవర్ను తినడం చాలా, ఇది నేను ఫోటో తీసి పంపిస్తున్నా. అరే ఏంద్రాబాయ్ ఇది, ఇంకో ఛానల్కి వెళ్దాం, ఇంకా ఆయన ఏం చెప్తాడు. బుద్ధులు వేసారు ఉంటేనే రేవంత్ రెడ్డి బాబాయే త్వరలో ఆ పార్టీలోకి. ఏం కథనదో అదే మళ్ళా బస్ ప్రయాణాలు ఏంది, అదిరిపోయే రియాక్షన్. ఈ కథ ఇట్లున్నది. ఇక రేవంత్ రెడ్డి సార్ గారు మంచిగా నడుచుకుంటూ వస్తుర్రు. కొత్త పంచాది ఏం చెప్దాం, ఇది అంతా బస్సు లేడీస్ ఏం మాట్లాడుకుంటుందామో ఒకసారి. జనాలు పోటెత్తుతుండ్రు, బయట పండ్ల మీద పోయేటోళ్ళు ఆటోలు క్యాబ్లను వదిలేసి ఆర్టీసీ బస్ ఎక్కుతుండ్రు. ఇక జనాలలో వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ను చూసిన సర్కారు అన్ని జిల్లాలలో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని పచ్చ జెండా ఊపింది. ఇక ఈ పథకానికి అమలక్కలు భాజపా ఉపయోగిస్తుండ్రు. బస్ స్టాప్లు బస్ స్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇది ఉంటే ఈ ఫ్రీ పథకం మా పొట్ట మీద పడుతుంది అని ఆటో సంఘాలలో ఆగమైపోతున్నారు. డ్రైవర్ సంఘాలు ఉటిగానే పోతున్నారు ఆటో డ్రైవర్లు. మరి వాళ్ళ గురించి ఆలోచన చేసే ఉపాయం ఉందా లేదా మీకు? ఇక్కడ ఫుల్ పోతున్నారు. అగ్గ చూసినారా టికెట్లు 0 టికెట్, వీళ్ళేమో ఖాళీ. ఇక మళ్ళీ ఇంకా దిక్కు పోదాం, మళ్ళీ వేరే దిక్కు. ఫ్రీ బస్సు మీద ఆటో డ్రైవర్ల గుస్సా. తిన్నాం రాబాయి, మంచిగా ఉన్నది జరా. ఈ గుస్సా ఏందో చూద్దాం జరా. ఇవన్నీ చూద్దాం మనం మంచిగా స్మార్ట్ న్యూస్లా. చెప్పు చెప్పమ్మా చెప్పు, నువ్వు ఇందాం చెప్పు, ఏం చెప్తావు నువ్వు చెప్పు. నువ్వు సౌండ్ పెట్టిందని చెప్తా. ఆటోలు నడుపుకుంటున్న వాళ్ళు ఆడాడ రోడ్ల మీద ధర్నాలు చేస్తుర్రు. చేయండి, మాది మంచిదేగా. కనిపిస్తలేదా ఒకటి పథకం చేయబట్టి ఇంతమంది మీద నేను భారం అవుతుంది, ఇంతమందికి దెబ్బ తగ్గుతుంది అనిపిస్తలేదా? అరే గడ్డం చేసుకొని కూడా పైసలు లేకపా, వచ్చేమో మోకాలు నొప్పుల గురించి చెప్తున్నది. గట్లున్నది పరిస్థితి, ఏం చేస్తాం. ఈ ఆటో కాలు నడుపుకుంటూ పోతున్నాడు. ఇంకో అన్న ఏం చెప్తాడో ఏందని. పోయేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ 10 కిలోమీటర్ల దూరానికి 400-500 పెట్టి ఆటోలలో పోయేటోళ్ళు తక్కువ మందే ఉంటారు కదా అని అంటున్నారు. ఇక ఇంకొందరు అయితే ఆటో డ్రైవర్లు అడిగిన దానిలో న్యాయం ఉన్నదని వాళ్ళకు మద్దతు వస్తున్నారు. గవర్నమెంట్ ఎట్లయినా ఆటోలకు ట్యాక్స్ మాఫీ. ఇక మీకు ఏం అర్థమవుతుందో నాకేం అర్థమవుతుందో మీకే తెలుస్తుంది. ఇక అందరినీ మొత్తం గంపగుత్త కలిసి ఇక మొత్తం విసారించుకుంటు ఇవాళ. చెప్పనా రేవంత్ రెడ్డి అన్న, నువ్వు గెలిచిన మేము పొద్దుగాల 6 గంటలకు పోయి నుంచి పొద్దుమికి కోటేసినాం నీకు.
మరి నిరసన ఎందుకు వస్తాను? మేమే నీ కోట్లేసి గెలిపించినాము. రాగానే మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు నిర్ణయం. మరి నీకే మంచిగా ఓట్లేసి గెలిపించినాం, అందరం మద్దతు ఉన్నది, నువ్వు గెలిచినావు. ఓళ్ళు రాతనే ప్రజలకు వినిపించేది. ఇవన్నీ ఏమో చెప్తుండే మీనుండి. దీనిపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. మహిళలంతా ఉచిత బస్సు ప్రయాణ ఉచిత బస్సు మాకు పుట్టకూడదని ఆటో డ్రైవర్లు చాలా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇంకో తానికి పోదాము. రేవంత్ రెడ్డి దెబ్బకు బెల్లం కాళ్ళ పట్టీలు కుదబెట్టిన ఆటో డ్రైవరు. ఈయనది కూడా ఇందాం తొలి వెలుగు ఛానల్లో ఏం చెప్తాడో ఇందాం అన్నగారు. ఊబర్కి 20 రూపాయలు 30 రూపాయలు పెట్టే కన్నా అదే గవర్నమెంట్ 10 రూపాయలు ఛార్జిన ఆటో అదే ఓలా ఊబర్ పెట్టొచ్చు కదా, గవర్నమెంటే పెట్టొచ్చు కదా. పెట్టచ్చు. అదే 10 రూపాయలు లెక్కనే అందరికి ఆటో వాళ్ళకి అదే. ఇప్పుడు మీటర్ పాత మీటర్ ఎట్లా ఉందో ప్రతి ఒక్క బండికి ఆటోకి అదే మీటర్ పెట్టిస్తే అందరు బతుకుతారు కదా. 5 రూపాయలు మీ ఇష్టం. మీరు ఫ్రీ బస్సు పెట్టుకోకుండా ఏమన్నా తీసుకోండి. ఓలా ఊబర్ తీసేసి మీ గవర్నమెంట్ ఇక గిట్ట అయినా మీ పరిస్థితి ఏం చేస్తాం మరి. మరి గుద్దిరు గారా మరి ఓట్లు అనుభవించురు కొడుకులారా, అనుభవించురు. ఇక బస్సు ఆటో డ్రైవరు గీరేం చెప్తున్నారు, బస్సు మాకు వద్దే వద్దు అంటారు. గీళ్ళు ఏమో మరి ఏం చెప్తారో ఏందా మీది కూడా. ఇప్పుడు రాష్ట్రంలో ఆందోళనలకు కారణంగా మారింది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీని నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ప్రయాణం ఉచితం చేసింది. దీంతో మహిళలు బస్సుల బాట పట్టారు. అవును, పల్లె వెలుగు బస్సులో అందరూ పోతుర్రు, ఆధార్ కార్డు చూపిస్తుర్రు, ఎక్కుతుర్రు, తిరుగుతుర్రు. మీకు వచ్చిన నష్టం ఏముందా? ఎక్కురి తిరుగురి హాయిగా. ఇక ముందరకు పోదాం. ఇంకా ముందరకు పోయి చూద్దాం. మస్తు ఉన్నాయి, చాలా ఉన్నాయి చెప్పేటివి. ఇక బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. తెలంగాణలో బీజేపీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందో చెప్పిన దాసరి. ఇది మనకు అవసరం లేని పాట. పోని ఇక పోనీ నువ్వు. ఇంకా ముందరకు పోదాం, చాలా ఉన్నాయి. 6 హత్య ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక బస్సు ఫ్రీ అన్న తెలంగాణ అమ్మేస్తాడు. వీళ్ళేం చెప్తారో చూద్దాం. ఇక మరి కాంగ్రెస్ పాలన ఎట్లా వస్తుంది, రెట్టి అలాంటి ఇల్లు ఇందా మేమేమో చెప్తుంది అక్క గారు. ఆశాలత గారు ఎక్కడెక్కారమ్మా? కల్వరి టెంపుల్ దగ్గర ఎక్కారు. ఎక్కడ వెళ్తున్నారు? ఓకే, సరే ఎక్కడికి వెళ్ళినా కానీ సో టికెట్ ఏమన్నా తీసుకున్నారా? ఈ రోజు తీసుకోవాలి. ఓకే, ఎందుకో తెలుసా? రీజన్ తెలుసా? టికెట్ ఫ్రీ అన్నారు కదా రేవంత్ రెడ్డి. టికెట్ ఫ్రీ అన్నారా? ఓకే, అది మంచిదా చెడ్డదా? అట్లా కొంతమందికి మంచిది, కొంతమందికి చెడు. సరే, మంచి ఏమనిపించింది చెప్పండి. కొంతమందికి మంచిగా ఉంటుంది, కొంతమందికి చెడ్డగా ఉంటుంది. ఒకసారి అమలు అయినాక మళ్ళీ మారుస్తావురా నువ్వు. నీ నుంచి కాని పని నువ్వు పక్కగా తప్పుకో. చల్ నడు. ఇక మరి ఇంకిదే ముందరుకోదాము. గీళ్ళు ఏమంటారో చూద్దాం. ఇక చెప్పుండే మీరేమంటారు? అడబరేసుకోదు మీరు. పోరి స్కిప్ చేద్దాం. చెప్పమ్మా చెప్పు, నువ్వేమంటావు? కదా ఇది నాట్ ఓకే. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కోసం ఫ్రీగా పెట్టాలండి. ఎవరికన్నా జర్నీ చేసేది డైలీ జర్నీ చేయరు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళే డైలీ జర్నీ చేస్తారు డైలీగా. ఎడ్యుకేషన్ మెడికల్ ఫ్రీగా పెడితే బాగుంటుంది ఎవరికన్నా. ఆర్టీసీ ఈ విధంగా చర్యలు తీసుకోవడం కన్నా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫ్రీగా పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అవును, ఈ అక్క ఏదో బాగా చెప్పింది. అంటే విద్య ఆరోగ్యం గురించి ఫ్రీ పెడితే బాగుంటుంది. ఇంకా ఏంది స్కూల్ మంచిగా నడితే బాగుంటుంది. తొలి వెలుగు ఛానల్ అయితే మంచిగానే చెప్పారు. ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఇంకా ముందరకు పోయి చూద్దాం. ఇంకా ముందరకు పోదాం. ఇంకా చూసుకుందాం ఏమేమి చెప్తారో. వ్యతిరేకత అయితే వస్తున్నది.
ఫ్రీ బస్ మీద ఇంకా ముందర పోదాం నువ్వు లేడీస్ బస్కు కొట్టి కొత్త సర్కారోళ్ళు రిబ్బన్లు కత్తిరించి ఉచిత ప్రయాణాలు సురు చేసిన నిజామాబాద్ బోధన్ డిపో కండక్టర్ మాత్రం ఆడోళ్లకు టికెట్లు కొట్టి పైసలు గుంచుతుండట. చూద్దాం పాన్రి ఎవలో అపరమేదావి. ఇగో ఈ కండక్టర్ సాబేనట నిజామాబాద్కి వెళ్ళి బోధన్కి పోతున్న ఆడోళ్లకు టికెట్లు కొట్టి పైసలు తీసుకున్నాయి. కొంతమంది లేడీస్ కూడా టికెట్లు కొట్టి పైసలు గుంజుకునే గుండాలు తయారయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇక ఇది కూడా బస్సు నిండా రద్దీ. టికెట్లు కొట్టి నోట్లు బ్యాగులు వేసుకున్నట. ఇదేందన్నా డిసెంబర్ 9వ తారీఖు సందే ఆడోళ్లకు ఫ్రీ ప్రయాణం కదా అని అంటే షో మీద పేరు మారనట్టే ఎట్లా మాట్లాడుతుండో చూడు. बोधन को इन्हें जबरदस्ती लेडीज के अंदर टिकट ले रहा टिकट है यहाँ पे है देखो लेडीज 3 टिकट ले आए सुने जबरदस्ती टिकट ले रहा అని గులుగుడు సల్లగుండా గులుగుడు కొట్టేటోడు గుడిసెక్ షేట్ అన్నట్టు మరి ఆడోళ్ళందరికీ ఉచిత ప్రయాణాలు అయితే మా ఆర్టీసీ నష్టాల ఊపిల ఊరికపోగల్లా అని ఎవరికి కలగని బాధగిన కలిగిట్లా చేసిండో టికెట్లు కొట్టి ఆ పైసలు నొక్కి చూద్దాం ఏం చెప్తారో అనుకుండో గానీ సర్కారుల స్కీమ్ ముంగట అన్నగారి స్కామ్ వర్కౌట్ కాలే. మీదికెళ్ళి ఉన్న బూస్టింగ్ అయితే ఉందట. వెంటనే దీని మీద విచారం చేస్తాం చర్యలు తీసుకుంటామని ట్విట్టర్లో రాసుకొచ్చిండు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు. ఆల్రెడీ డ్యూటీలకి వెళ్ళి తీసి పక్కకు కూడా పెట్టిరట. మరి ఆడోళ్లకు ఫ్రీ అనగానే అన్న జేబులకి వెళ్ళి పైసలు గుంజుకున్నంత బాధ అనిపించిందో ఏమో పాడు గాని ఉత్తప్పుక్కడికి కండక్టర్ కొలువుకి ఎసరు పెట్టుకోడు పో. అయినా కందకు లేని దూరద కత్తికెందుకో. లేడీ కార్డు లేకుంటే కొనాల్సిందే. ఈయనేమో చెప్తున్నాడు పటాస్ న్యూస్ అంట. ఇదే చూద్దాం కొత్త రూల్స్ వచ్చినాయంట. మరి ఆ రూల్స్ ఏంటివో చూద్దాము. నువ్వు మాట్లాడు నీకు అనుమతిస్తున్నాం. లేకుండా బస్సు ప్రయాణానికి వీలు కల్పించింది టీఎస్ఆర్టీసీ. అయితే ఇవాళ నుంచి మహిళా ప్రయాణికులకు 0 టికెట్ విధానం ప్రారంభించారు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు కండక్టర్ కు చూపించి టికెట్ పొందవచ్చని తెలిపింది. సిద్దిపేటలో ఉచిత బస్సు ప్రయాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి గౌడ్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అందరూ తెలుసా 6 గ్యారెంటీలు. బస్ ప్రయాణం గురించి చెప్పు ఏమవుతారు ఎట్టెట్టుంటారు అందరూ వ్యతిరేకిస్తారు. మరి నువ్వు చెప్పేది ఏందో చెప్పు. వరకు ఉచిత ఆరోగ్య బీమా సంబంధించి అమలు చేయడం జరిగింది. ఇప్పుడు అది ప్రజల్లో కూడా అమలు అవుతుంది. కొంతమంది ఉచిత బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం అని చెప్పడం జరిగింది. మీరు ప్రయాణించడం మీరు ఏమనుకుంటున్నారమ్మా? బస్ వద్దు, అవి తక్కువ చేయాలి. మందు సంచులు అవి ఇవి తక్కువ చేయాలి. ఇది ఏం లాభం? మేము రోజు ఊరిపాటు తిరుగుతామా చెప్పు? పని చేసుకుంటాం బతాము. ఇంకా రైతు 4000 క్వింటలు వడ్డీ చేయని, ఇంకా మక్కకి అవి చేయని. ఇప్పుడు ఏం లాభం ఉంది? ఒక గంట దుంటే 1600 ఆడుతున్నారు ట్రాక్టర్ వాళ్ళు. ఏం లాభం ఉంది? 10 రూపాయలు తక్కువ చేయని ఉంటే బస్సు పిరిగిపోయినట్టు రోజు పోతామా ఊరిపాటు మేము? విన్నా పెద్ద మనసు చెప్పింది ఏం చెప్పిందో. అరే ఏదివా ఇది రేసిరు అంతా మొత్తము ఆగము గచ్చర లేపారు. సరే ఇంకా ఎక్కువ ఇంకా చాలా మంది ఉన్నాయి ఇనేటివి. ఇంట్లో చూద్దాం ఇక. అదే ఆందోళన బాట పట్టింది కదా. విపరీతమైన రద్దీ నెలకొంది. బస్సులు సరిపోక కొందరు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. బస్సులు సరిపోతలేవట చూడండి. మరి ఏం చేస్తారో మీ ఇష్టం ఇక. బస్సులు సరిపోతలేవు, ఏం సరిపోతలేవు, రద్దీ అయితే ఎక్కువైపోయింది. ఇది మెట్రో రైలు గురించి చూద్దాం మళ్ళా. జల్జల్ చెప్పు. కొత్త బస్సు వేయండి, ఏడుస్తూనే ఉన్నది. ఇంకా నేను ఎక్కను పో బస్సుపై యువతి రియాక్షను. తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళలు ప్రయాణించాలంటే 8 రూల్స్ తప్పనిసరి. రూల్స్ ఏందో విందాము.
చెప్పవా ఇక తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించబోతున్నారు. అసలు అలా ప్రయాణించాలంటే ఎటువంటి ఆధారాలు కావాలి, ఎవరెవరు ఆ ప్రయాణం చేయవచ్చు, అదేవిధంగా బస్ పాస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంకా బస్ పాసులు తీసుకోవాలా, ఉన్న బస్ పాస్ కి సంబంధించి ఎటువంటి విధి విధానాలు ప్రభుత్వం చెప్పబోతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో నువ్వేం చెప్తావు? నాకు కేటీఆర్ ఏం చెప్తారో విందాం. ప్రసంగంలో 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినామన్నారు అధ్యక్ష. ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇవి. ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిండ్రు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టిండ్రు. 6లో 2 అమలైపోయినాయి అన్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష? మహాలక్ష్మిలో ఏం చెప్పిండ్రు? ప్రతి నెల మహిళలకు 2500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా చేయూత అని ఇంకోటి ఉంది అధ్యక్ష, 4000 రూపాయల నెలవారీ పెన్షన్, అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు. 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు చేసినాం అధ్యక్ష. ఏం చేసిండ్రు అధ్యక్ష? మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే 3వ వంతు, ఆ 3వ వంతు కూడా మొత్తం చేయలే. సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద. ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు. అధ్యక్ష ఇంకోటి నేను అడుగుతా ఉన్న, రాష్ట్రంలోని మహిళలందరి తరపున ఎవరైతే మీకు ఓటేసినారో వారందరి తరపున, ఓటు వేయని వారి తరపున కూడా అధ్యక్ష ఈ 2500 రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, రాష్ట్రంలోని మహాలక్ష్మి కార్యక్రమం, 1.5 కోటి ఆడబిడ్డలు ఎదురు. అయ్యా కేటీఆర్, మేము ఓటేసి చేదు గుర్తు గెలిపించుకున్నాం. నువ్వేం మాట్లాడతావా చెత్త మాటలు? కానీ మంచిగానే చెప్తున్నావు అన్నీ. చెప్పు 90 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి. 90 లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా ఇయ్యరా చూస్తాం అధ్యక్ష. ఇస్తే స్వాగతిస్తాం, తప్పకుండా ఇస్తే మీ వెల్కమ్ ఇట్ ఇవ్వాలని కోరుతున్నాం, తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చెప్పారు అధ్యక్ష, ఐఎమ్ నాట్ యీల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ యీల్డింగ్ ప్లీజ్ సార్. చేయూత కింద చెప్పారు అధ్యక్ష, 4000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు. డిసెంబర్ 9 నుంచే స్టార్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారని అంటే అధ్యక్ష. ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది, ఆ సంస్కారం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష. నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, సంస్కారం అనేది రావాలి అధ్యక్ష, స్వతహాగా నేర్పితే రాదు అధ్యక్ష. ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, 2 గ్యారంటీలు 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష. హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 10 లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్. అది వారికి తెలియదన్న విషయం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు, అవగాహన లేదు, అనుభవం లేదు, ఇక నడుస్తా ఉంది అధ్యక్ష. ఢిల్లీ నుంచి నామినేట్ అయి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష 2 గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు. 2 గ్యారంటీలో మీరు అమలు చేసింది పావులా వంతు కూడా కాదు. ఈ ప్రజలను మభ్య పెట్టడమే, బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు. కేటీఆర్ సారు మంచిగా తిరుగుతురుగా బస్సుల మీద, ఇంకేం పికరా నీకు? జరావు మళ్ళీ ముందలు కోదాం, ఇంకా చాలా ఉన్నాయి ఛానళ్ళు. ఇగో ఇక్కడ అయ్యప్ప స్వాముల భక్తులు ఉన్నారు, మరి చాలా కథలు పాడుతారు వాళ్ళు. కిక్కిరిచి అక్కడ జనాలకు రక్షణ లేకుండా పోయింది. పెడతా ఆగు జరావు. బాబు అయ్యప్ప స్వాముల భక్తుల కథ చూడు. అయ్యో ఉచిత బస్సు ప్రయాణం, లొల్లి గచ్చర లేపి మొత్తం. ఇంకా చూద్దాం ఆగు, ఇంకేమొస్తాయో. ఆటో డ్రైవర్లు ఇంకా చాలా కథలు ఉన్నాయిరా బాబు. అట్లా పంపుతుంది అబ్బదబ్బా, మన పాము ఆటో డ్రైవర్ రావాలి. డ్రైవర్ వస్తున్నా ఆటో డ్రైవర్. మళ్ళీ ఆటో డ్రైవర్ల కాడికి రండి, ఆటో డ్రైవర్లు రండి. బస్సు లేదంటూ డ్రైవర్లు దాడికి యత్నం చూసినారా? వీరయ్య నాకు కొత్త బస్సు కావాలి
ఫ్రీ టికెట్ ఎఫెక్ట్. నిన్నరా అక్క ఏం చెప్తున్నా ఏనుడి చెల్లెలు ప్రయాణం చేస్తున్నారు. సమయానికి బస్సులు లేకపోవడంతో ప్రమాదకర స్థితిలో మహిళలు విద్యార్థినులు ప్రయాణిస్తున్నారు. కిక్కిరిసిన బస్సు ఎక్కలేక ఉన్న బస్సు కూడా వెళ్లిపోవడంతో ఓ విద్యార్థిని నడి రోడ్డు మీదే ఏడ్చేసింది. కొత్త బస్సు కావాలని డిమాండ్ చేసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో బస్సుల కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో బస్సులో 150 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. సమయానికి బస్సులు లేకపోవడంతో ప్రమాదకర స్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలుపై అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. ఉచిత ప్రయాణ స్కీమ్ అమలును ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తనిఖీలు చేశారు. త్వరలో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా స్టేషన్ కు వచ్చి రెడీగా ఉంటా. అబ్బా ఒక్క సీటు దొరికితే బాగుండు. ఎంతసేపు నిలబడాలి? ఈ రైలు ఫుల్. నమస్తే. తెలంగాణలో ఆటో డ్రైవర్లకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. వారికి ఏడాదికి 12,000 రూపాయలు చెప్పిన ఇచ్చేందుకు కూడా. అరే నచ్చలేదురా భయ్, 12,000 ఆటో డ్రైవర్లకు. నీకే 12,000 నేను ఇష్టా. నువ్వు కుటుంబాన్ని భరిస్తావురా? ఏం చెప్తున్నావురా? ఇది మంచిది కాదు. వెళ్ళిపోయా ఎదుగుతాం ఇక. కొత్త అభిప్రాయ ప్రధానం చెప్పునమ్మా చెప్పును. ఏమనుకుంటున్నామా ఈరోజు ఉచిత ప్రయాణం మీరు ప్రయాణించడం జరుగుతుంది కదా, మొదటి రోజు అంటారు కాబట్టి మీరు ఏమనుకుంటారు? పూర్ పీపుల్ వాళ్ళకి సేవ్ అనుకుంటున్నా. పూర్ పీపుల్ వాళ్ళకి సేవ్ అనుకుంటున్నా. బస్సులో రావడం వెళ్ళడానికి డబ్బుల వల్ల ఉపయోగపడుతుందని సేఫ్ అనుకుంటున్నా. పూర్ పీపుల్స్కి అయితే ప్రయాణించడం జరుగుతుంది. అంటే వారం రోజుల నుండి ఉచిత బస్ సౌకర్యం మహిళలకు కల్పించారు కాబట్టి ఈ రోజే మొదటిసారా మీరు గత 4-5 రోజులు ప్రయాణించడం జరిగిందా, లేదా ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన మీరు ఏమనుకుంటున్నారు? మేము డిసెంబర్ 9th నుండి జర్నీ చేస్తున్నాను. నేనైతే చాలా బాగుంది ఈ స్కీమ్. ఏంటంటే మా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా కొంచెం ప్లస్ అయింది. ధనవంతుడు పోయి ధనవంతునికి పెట్టినట్టున్నదిరా బాబు. అదే మేడం ఎడ్యుకేషన్ మీద పొద్దుగాల పిల్లలకు అన్నదానం, పొద్దుగాల టిఫిను మంచి కేసీఆర్ సారు కేసీఆర్ తాత చెప్పింది వినకుండా మహిళలకు జర ముందర ఉంటుంది మీ నాటకం, మీ గోసలు. ఇప్పుడు ఏం తెలిసింది? జర ముందలు కోదాం, ఇంకా ఏం ఉంటుందో గిడ చూద్దాం. మేము అయినట్టున్నది గిడేం లేదు. తిప్పలు చూద్దాం ఈడ మహాలక్ష్మితో తిప్పలు. మెట్ల మీద ఎక్కిదేమరో ఏమైందిరా మీకు? ఎక్కురు బాగా ఎక్కురు. చౌటుప్పల్ రూట్ లో పోయే ఈ బస్సుల చూడుండ్రి పబ్లిక్ ఎట్లా పోతున్నారో. అసలుకే కాలేజీలకు పోయే టైంలోనైతే బస్సు ఫుల్ గా నిండి నిల్సోనికి సుతం జాగుంటలేదట. గిట్లా ఆఖరికి ఫుడ్ కోర్ట్ మీద కూడా నిల్సోనికి జాగలేకపోయే వరకు. అరే గిట్కిలేలా పడ్డాడు. ఇదేంద్రా భయ్ గిట్లవా? ప్రజలు ఎక్కుతుంటే కనిపిస్తలేదా సీఎం సారు మీకు? కేసీఆర్ తుంటిది హాస్పిటల్లో పడ్డాడు నేను చూసి. అయ్యో సార్ బతుకుంటే మళ్ళా గత్తేసి ఎవరు వచ్చింది దగ్గరకు వచ్చి మాట్లాడుతుండేమో. ఇంకా ముందర పోదాం, ఏం చెప్తారు ఇంకా చాలా మంది. ఇంక సార్ ఏమో చెప్తుంది కానీ మనకు వినిపిస్తలేదు. ఇలా పక్కకు పోవాను గిదిందా ఏమో చెప్తుంది అక్క చెల్లెలు. మహిళలకు ఉచిత బస్సు
బస్సు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణికులకు తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచలేకపోయిందని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాలలో గ్రామాలకు వెళ్లేందుకు రాత్రి 7 గంటలకే చివరి బస్సు కావడంతో ఒకే బస్సులో 100 మందికి పైగా ఎక్కారు. లోపల స్థలం లేకపోవడంతో బస్సు వెనక స్టాండ్ పట్టుకు వెళ్లేందుకు ప్రయాణించారు. అలాగే చివరి నిమిషం వరకు తాను బస్సు ఎక్కలేకపోయిన ఓ విద్యార్థి ఆ వెనకాల ఉండే బడులు వాడిన ఎడవాటి బస్సు చూస్తున్నా బస్సు షానేవా సారు నీకు పొరగా 6 గంటలకు లేచి పొద్దున దాకా కూర్చున్న మోట్లు మరి బస్సు ప్రయాణము బళ్ళు వాడినట్టు పట్టి బస్సుకు వెనక ముందల చాలా బస్సులు చేస్తే మంచిగా ఉంటుంది కదా, అందరు ఆవేదన చేస్తావు. ఈ తిప్పలు చూడు, ఈ పిల్లి ఏడుస్తున్నది. పెద్దలు చెప్పింది వింటే మంచిది, పెద్దలు చెప్పకుండా సొంత నిర్ణయాలు మంచిది కాదంటారు. మరి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంకో చిన్న అమ్మాయి ఎంత బాధపడుకుంటా చెప్తున్నది, ఏడ్చుకుంటా చెప్తున్నది. ఫ్రీ బస్సు పథకంతో సిటీలో పెరిగిన టూరిస్టు రద్దీ సూతం ఇది. నేనేం చెప్తున్నావు మనకు అర్థం కాదు, కానీ జర ముందర దొబ్బేతాం అక్కడ. చెప్పుండే ప్రయాణం ఉండడంతో సిటీలోని టూరిస్ట్ స్పాట్లను చుట్టేస్తున్నారు. టూరిస్టులు యాత్రా స్థలాలు తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకంతో మహిళలు విద్యార్థినులు ఫ్రీగా ప్రయాణించే అవకాశం దక్కింది. దీంతో వారు నచ్చిన ప్లేస్ కు వెళ్లేందుకు పెద్దగా ఆలోచించడం లేదు. సిటీలోని ట్యాంక్ బండ్, అంబేద్కర్ స్టాచ్యూ, ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్ తో పాటు చార్మినార్ వంటి ప్లేస్లను వీకెండ్ లో ఫ్యామిలీలతో కలిసి తిరిగేస్తున్నారు. వర్కింగ్ ఉమెన్స్, యువతులు, కాలేజ్ అమ్మాయిలు సిటీలోని అమ్యూజ్మెంట్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయ్యా ఇవన్నీ చూపిస్తున్నా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చూసారా ప్రజలతో కిక్కిరిసిపోయింది. టూరిస్ట్ ప్లేసులు, ఆ లుంబిని పార్క్ అంట, జూ పార్కు, యాదగిరి గుట్ట, ఎక్కడెక్కడ చూసినా మొత్తం ఇదే పబ్లిక్. హైదరాబాద్ నిండా ఎక్కడ చూసినా లేడీస్ కిక్కిరిసిపోతారు. ఏమేమి చెప్తుంది టికెట్స్ ఏం తీసుకోవట్లేదు, 0 టికెట్ ఇస్తున్నారు. ఆధార్ కార్డు చూసి 0 టికెట్ ఇస్తున్నారు. బస్ ఫ్రీ ఉందని సండే పిల్లలు జూ పార్క్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకనేసి జూ పార్క్ వచ్చాము. అవును, కొంచెం వస్తారు అంటే మన ఇండియా నెంబర్ 1 కదా. పర్యాటక ప్రాంతాల్లో మంచి ఫెసిలిటీలు కల్పిస్తే టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రణాళికలతో జనాలను ఆకర్షించాలని చూస్తున్నారు అధికారులు. ఓకే ఓకే సరే సరే, ముందరుకోదాం, ఇంకా ముందరుకోదాం. చూసాం ఏమున్నదో, ఇంకా అన్నీ చూద్దాం, ఏం పర్వాలేదు. The Red Hot sale is on. It's raining discounts on the Red Bus app. నువ్వు మరి బీజేపీ అని ఏం చెప్తాడు చూద్దాం. చెప్పానా? పార్టీ పెరుగుతున్నా కొద్దీ నాయకత్వం పెరుగుతూ ఉంటుంది. నాయకత్వ లక్షణం ఏంటంటే అందరితోటి సమన్వయంగా ఉండి, అందరితోటి మంచిగా ఉండి, ప్రజలల్లా అభిమానం పెంచుకున్నోడికి టికెట్ వస్తుంది. అవును, అందరితో మంచిగా ఉన్నోడు గెలుస్తాడు. అవును, లేకపోతే గెలవాడు. మళ్ళీ గయ్య 20,000 ఓట్లు. అవును, వీడు ఆని గుంజే, ఆడి ఇంటి ప్యాంట్ గుంజే, వీడు ఆనలాగా ఆడ వచ్చి ఇంకా చాలా ఉన్నాయి చూసేది. తెలంగాణ రాష్ట్రంలో అన్న చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశం కారణం సీతాక్క అయితే థ్యాంక్ యూ చెప్పింది. సీతాక్క నీ పేర్లోనే ఉంది కష్టం. నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించిన ఒక నక్సలైటు, నువ్వు అడవులో దిగినావు, చాలా అనుభవం ఉన్న వ్యక్తివి.
తెలుసు కదా, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినావు, అడవిల నుంచి నగరానికి వచ్చినావు. కోతికేం తెలుసు నగరం వాస అన్నట్టు నువ్వు ఎట్లుంటావో ఏం కథనో మరి బాగానే చెప్తున్నావు. నగరంలో ఉన్నటువంటి ఇబ్బందులు చూసినావా నువ్వు ఇంతకు? సరే, థ్యాంక్ యూ చెప్పినావు కాబట్టి నీకు కూడా థ్యాంక్ యూ. ఓకే, చాలు మరి ఇవాళకి ఇది చాలు. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయ్యో చాలా డేర్ చేసి వీడియో చేస్తున్నా, ఏమని అనుకోరి అందరు అభిప్రాయాలు విన్నారు.